ఏర్పడదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి సార్, సర్వశిక్ష అభియాన్ లో ఒక అమ్మాయి పనిచేస్తుంది. ఇప్పుడు నేను మొన్న ఆపుకోలేదు, నేను వచ్చి ఏడ్చిన. 3 అమ్మాయిలు సార్, రాయలగూడెం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోయినప్పుడు ఈ 3 అమ్మాయిలు వాళ్ళు 3 అమ్మాయిలు, ఆ 3 అమ్మాయిలలో ఒక అమ్మాయి గర్భం దాల్చుకున్నట్టు పోలీసులు 500 మంది చుట్టూ క్యాంపస్ చుట్టూ పోనీయకుండా కాకతీయ యూనివర్సిటీ మాకు ఫోన్లు చేస్తున్నారు, మేము బయటకి ఎట్లా రావాలి, మా ఇంటి చుట్టూ పోలీసులు, మేము ఎటు పోయేటట్టుంటది. ఇక అంతా మేము దాంట్లో చిక్కుకున్నాం. అమ్మాయి అనుకోని మేము ఎవరు చెప్పలేదు సార్. అమ్మాయి ఏమైంది, గర్భం దాల్చి ఇంకో 2 అమ్మాయిని సహాగా తీసుకొని బయటకు వెళ్ళిపోయింది. చూడండి సార్, మీరు తెలంగాణ కొరకు వాడు సాకరి చేసుడు కాదు, బస్ స్టాండ్లకు పోయి పక్కల కాళ్ళ మీద చేతులు వేసి, అమ్మ మేము ఇట్లా చేయదలుచుకున్నాం, నువ్వు తెలంగాణ వస్తలేదు, ఈ తెలంగాణ ద్రోహి ఎక్కడికి వస్తున్నాడని మెల్లగా ములుగు బస్సుకి వెళ్ళిపోయి, ములుగులో తెల్లారి మళ్ళీ స్కూల్ వాళ్ళని తీసుకొచ్చిన ఆయాలను డ్రెస్ చేసుకొని వాళ్ళ ఇళ్లలో బయటకుండా వచ్చి అక్కడికి వచ్చి ఆయన మాట్లాడితే లేచి చుట్టూ లేపితే ఆడ ఏమైంది సార్, మీకు నేను చెప్పాలన్న ఉద్యోగం కానీ మొత్తం క్యాన్సిల్ అయిపోయి అరెస్ట్లు అయ్యి కల్లోలం అయిపోయింది తెలంగాణ. దేశం అంతా లెక్కల్లో అయిపోయి ముఖ్యమంత్రి ఏం చేసి ఆ అమ్మాయి ఆ సర్వశిక్ష అభియాన్లో 15,000 పనిచేస్తుంది సార్. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజునేమో కేసీఆర్ ఏమన్నాడు, మిమ్మల్ని అందరినీ నేను ఏం చేస్తానో నాకే తెలియదు, ఎక్కడో తీసుకుపోయి కూర్చుంటే ఆ అమ్మాయి నిరాహార దీక్షలో కూర్చున్నారు సార్. ఎంత పాపం అండి. ఇంకొక అమ్మాయి పాపం ఆమె కడుపు చింపుకొని ఆమె కూలీ చేసుకొని బతుకుతుంది. ఏం చెప్పాలి. తెలంగాణ ఉద్యమం కొరకు 90% ఆత్మాహుతి చేసుకుంటే అంతే స్థాయిలో ఉద్యమాల్లో పాల్గొని ప్రాణం పోయినా సరే అనుకునే అమ్మాయిలకు ఈ గతి పట్టి ఉందని